ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తొలిసారి చపాక్ స్టేడియంలో గెలిచి రికార్డుని క్రియేట్ చేసింది. ఇదివరకు ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ చపాక్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు ఈ విజయంతో ఆ చెత్త రికార్డ్ చెరిగిపోయింది. హర్షల్ పటేల్ తన అద్భుతమైన బౌలింగ్తో 4 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్కి సూపర్ విక్టరీ అందించాడు. బ్యాటింగ్లో హెడ్ అభిషేక్ మరోసారి ఫెయిల్ అయిన ఇషాన్ కిషాన్ గుడ్ ఇన్నింగ్స్తో, మిడిల్ ఆర్డర్లో కమిందు మెండిస్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ని గెలిపించారు. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. మిగతా 5 మ్యాచ్ల్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక చెన్నై అన్అఫీషియల్గా ఎలిమినేట్ అయినట్లే. ఇక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మహమ్మద్ షమి తన ఎక్స్ట్రాడినరీ స్వింగ్ అండ్ పేస్తో ఫస్ట్ బాల్కే ఆ జట్టు ఓపెనర్ షేక్ రషీద్ని అవుట్ చేశాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీకి సూపర్ స్టార్ట్ అందింది. అయితే ఆయుష్ మాత్రే అగ్రెసివ్గా ఆడి 19 బంతుల్లోనే 30 రన్స్ సాధించి అవుట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లేలోనే సీఎస్కే 3 వికెట్లు కోల్పోయింది. ఇక సీఎస్కే ఆ మాత్రం స్కోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ జట్టు బ్యాట్స్మెన్ బ్రేవిస్. వెంటనే వికెట్లు కోల్పోతున్న టైంలో జడేజాతో కలిసి నిదానంగా ఆడుతూ చివర్లో కమిందు మెండిస్ బౌలింగ్లో 3 సిక్సర్లు బాది తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్లో మరో 6 సాధించి తర్వాత బాల్కి అవుట్ అయ్యాడు. స్టార్టింగ్లో 17 బంతుల్లో 17 రన్స్ చేసిన బ్రేవిస్ చివర్లో దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 42 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాట్స్మెన్ ఎవరూ నిలవలేకపోవడంతో సీఎస్కే 20 ఓవర్లకి 154 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్రిలియన్ బౌలింగ్తో కమ్బ్యాక్ ఇచ్చింది. ఇన్ని మ్యాచ్ల్లో రాణించని బౌలర్లు ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నారు. కెప్టెన్ కమిన్స్ మరోసారి సూపర్ బౌలింగ్తో 4 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. షమి ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసుకొని ఎస్ఆర్హెచ్కు మంచి స్టార్ట్ అందించాడు. ఉనాద్కత్ కూడా 2.5 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక కమిందు మెండిస్ మొదటి 2 ఓవర్లలో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి జడేజాను బౌల్డ్ చేశాడు. అయితే తన థర్డ్ ఓవర్లో బ్రేవిస్ 20 రన్స్ బాదడంతో 3 ఓవర్లకి 26 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో అసలైన హీరో హర్షల్ పటేల్. తన ఫెంటాస్టిక్ బౌలింగ్తో, స్లో బాల్స్తో, యార్కర్స్తో, బౌన్సర్లతో బ్యాట్స్మెన్లని ఒక ఆట ఆడుకున్నాడు. ఇక 155 రన్స్ టార్గెట్తో చేజింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్ అభిషేక్ మరోసారి దారుణంగా అవుట్ అయ్యి మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇన్నింగ్స్ సెకండ్ బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో లూజ్ బాల్కి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ హెడ్తో కలిసి స్లోగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లాడు. అయితే హెడ్ స్లోగా ఆడుతూ 16 బంతుల్లో 19 రన్స్ చేసి కాంబోజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన ఎస్ఆర్హెచ్ ఆశాకిరణం అసలైన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసిన్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. జడేజా బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 54 రన్స్కి 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకునేలా కనిపించింది. తర్వాత ఇషాన్ కిషాన్ మరియు అనికేత్ వర్మ ఇద్దరు కలిసి టీంని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చారు. వీరిద్దరూ 23 బంతుల్లో 36 రన్స్ పార్ట్నర్షిప్ను టీంకి అందించి ఎస్ఆర్హెచ్ని చేజింగ్లో ఉంచారు. అయితే ఇషాన్ కిషాన్ మరియు అనికేత్ వర్మ వెంటనే అవుట్ అవడంతో మరోసారి చెన్నై గేమ్లోకి వచ్చింది. బట్ ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్తో ఎస్ఆర్హెచ్కి చపాక్లో తొలి విజయాన్ని అందించారు. మెండిస్ 32 రన్స్ చేయగా నితీష్ 19 రన్స్తో టీంకి 49 రన్స్ పార్ట్నర్షిప్ అందించి వరుస పరాజయాల తర్వాత ఎస్ఆర్హెచ్ను గెలిపించి ప్లే ఆఫ్స్ రేస్లో ఉంచారు. ఇక చెన్నై బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ గ్రేట్ షాట్ అందించి 3 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మరో పేసర్ కాంబోజ్ 3 ఓవర్లలో జస్ట్ 16 రన్స్ మాత్రమే ఇచ్చి హెడ్ని బౌల్డ్ చేశాడు. అయితే నూర్ అహ్మద్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక జడేజా ఎకనమీగా బౌలింగ్ చేసి క్లాసిన్ని అవుట్ చేశాడు. మొత్తానికైతే ఇదివరకు చపాక్లో గెలిచిన హిస్టరీ లేని ఎస్ఆర్హెచ్ దాన్ని తిరగరాసింది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఇక చెన్నై ఈ ఓటంతో ప్లే ఆఫ్స్ నుండి వైదొలిగింది. అయితే ఇతర టీంల ఫ్యూచర్ని మాత్రం డిసైడ్ చేసే ఛాన్స్ సీఎస్కేకి ఉంది. ఎస్ఆర్హెచ్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి వరుస విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఉంది. చూద్దాం కంబ్యాక్ అయి విజయాలు సాధిస్తుందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.